మనశంకర వరప్రసాద్ మూవీ సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉండదని చెప్పారు. ఇక ఈ వ్యాఖ్యలపై ప్రముఖ సింగర్ చిన్మయి స్పందించారు. ఇండస్ట్రీలో మహిళలు తమ శరీరాన్ని అప్పగించకపోతే అవకాశాలు దొరకవని అన్నారు. చాలా మంది మగవారు లైంగిక ప్రయోజనాలు ఆశించడం సర్వసాధారణమని అన్నారు. చిరంజీవి తరం వేరని చిన్మయి కౌంటర్ ఇచ్చారు. అప్పటి రోజుల్లో మహిళా ఆర్టిస్టులు గౌరవంతో ఉండేవారు, కానీ ఇప్పుడు వాతావరణం మారిపోయిందని చిన్మయి వ్యాఖ్యానించారు. ఇక్కడ ప్రతిభకు బదులుగా శృంగారం కోరుకునే సంస్కృతి ఉందని అన్నారు. దీనిపై నోరు విప్పితే అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత అనుభవాన్ని ప్రస్తావిస్తూ గతంలో లిరిక్ రైటర్ వైరముత్తు తనను వేధించిన విషయాన్ని ఆమె మరోసారి గుర్తు చేశారు. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాటిని లేవని అనడం బాధితులను మరింతగా కుంగదీస్తుందన్నారు. ఇండస్ట్రీలో జరుగుతున్న అన్యాయాలను గుర్తించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రముఖ సింగర్ చిన్మయి స్పష్టం చేశారు. మనశంకర వరప్రసాద్ మూవీ సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉండదని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై ప్రముఖ సింగర్ చిన్మయి స్పందించారు. ఇండస్ట్రీలో మహిళలు తమ శరీరాన్ని అప్పగించకపోతే అవకాశాలు దొరకవని అన్నారు. చాలా మంది మగవారు లైంగిక ప్రయోజనాల్ని ఆశించడం సర్వసాధారణమని అన్నారు. చిరంజీవి తరం వేరని చిన్మయి కౌంటర్ ఇచ్చారు. అప్పటి రోజుల్లో మహిళా ఆర్టిస్టులు గౌరవంతో ఉండేవారు, కానీ ఇప్పుడు వాతావరణం మారిపోయిందని చిన్మయి వ్యాఖ్యానించారు. ఇక్కడ ప్రతిభకు బదులుగా శృంగారం కోరుకునే సంస్కృతి ఉందని అన్నారు. దీనిపై నోరు విప్పితే అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత అనుభవాన్ని ప్రస్తావిస్తూ గతంలో లిరిక్ రైటర్ వైరముత్తు తనను వేధించిన విషయాన్ని ఆమె మరోసారి గుర్తు చేశారు. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాటిని లేవని అనడం బాధితులను మరింతగా కుంగదీస్తుందన్నారు. ఇండస్ట్రీలో జరుగుతున్న అన్యాయాలను గుర్తించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రముఖ సింగర్ చిన్మయి స్పష్టం చేశారు.